తమిళనాడులో ఎన్నికల ప్రచారం చూస్తే నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు చంద్రబాబు అక్కడ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళారా, లేదంటే ఇక్కడ తన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద అక్కడి నుంచి ఇక్కడ అంటే ఏపీలో పబ్లిసిటీ చేసుకోవడానికి వెళ్ళారా అని అనిపించింది నాకు. నేను ఒక 2 క్లిప్పులు చూపిస్తా చూడండి. విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. మళ్ళీ అమరావతిలో ఒక 5,000 ఎకరాలతో చూశారు కదా. 2 రోజుల ప్రచారాన్ని చూస్తే ఓవరాల్ గా ప్రస్తావించాల్సిన అంశాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అని అనిపించింది. నేను ఒక 3 అంశాల గురించి ప్రస్తావిస్తా. ఇన్ తమిళనాడు దేర్ ఇస్ నో విజన్ అట్ ఆల్. ఎస్, ఒకటి నో విజన్ అంటున్నారు చూసారా, స్టాలిన్ కి విజన్ లేదన్నారు. రెండోది డబల్ ఇంజన్ సర్కార్. ఇదిగో డబుల్ ఇంజన్ అని చెప్తూ ఉన్నారు చూసారా, అంటే కేంద్రం సహకారం ఉంటే కనుక అద్భుతాలు చేసేయచ్చు అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇక మూడోది ఇదిగో చూడండి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్నాదురై డిఎంకే పార్టీ పెడితే ఇప్పుడు స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే అదే కాంగ్రెస్ తో ఎన్నికల్లో పనిచేస్తా ఉంది. ప్యూర్లీ పొలిటికల్. అంటే ఓవరాల్ గా ఫ్యాక్ట్స్ విషయానికి వచ్చిన, అంటే వాస్తవాల పరంగా చూసినా, అభివృద్ధి విషయంలో చూసినా, అన్నిటికీ మించి రాజకీయ కోణంలో ఆలోచించినా గానీ చంద్రబాబు చేసిన ప్రచారంలో వినిపించిన ఆర్గ్యుమెంట్ లో వాస్తవం ఎంత ఉంది, ఏపీ అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి ఇందులో, అది మాట్లాడడం ఇక్కడ ఉద్దేశం. చాలా చిత్రమైన కాంట్రాస్ట్ ఏంటో తెలుసా, మనకంటే ముందుండి బెటర్ రిజల్ట్ సాధిస్తున్న స్టేట్ లో వెనకబడిన రాష్ట్రం మోడల్ ని ప్రచారం చేయటం ఉంది చూసారా, అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆలోచిస్తే అది సొంత పబ్లిసిటీ అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, తమిళనాడు గ్రేట్ అని చెప్పడం ఉద్దేశం కాదు ఇక్కడ. వాళ్ళ గ్రేట్నెస్ తో మనకేమొస్తుంది, మన ప్రచారం ఎలా ఉంటుంది, మనం వాస్తవాల్ని ఎలాగా వాటంగా మలుపులు తిప్పుతాం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. మరి డీటెయిల్ గా చూద్దామా. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. తమిళనాడులో చేసిన ప్రచారం చూస్తే ఏమర్థమవుతుంది ఏపీకి, చంద్రబాబు వ్యూహాత్మకంగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని తమిళనాడులో ప్రస్తావిస్తూ అక్కడి నుంచి ఏపీ జనం మెదళ్లలో ఎక్కించాలనుకున్నారు. అందుకోసమే భూ సమీకరణ గురించి, ఎయిర్పోర్ట్లకి 5,000 ఎకరాల ల్యాండ్ కావాలి, ఎందుకంటే అదే విజన్ అని చెప్పడానికి ట్రై చేశారు. మళ్ళీ అమరావతిలో ఒక 5,000 ఎకరాలతో చూశారు కదా, అమరావతిలో కూడా 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కడుతున్నాం అంటూ ఉన్నారు కదా. అంతవరకు చెబితే అర్థం చేసుకోవచ్చేమో, ఎందుకంటే ఆయన విధానాల్ని నిరంతరం సపోర్ట్ చేసుకునేందుకు అలా మాట్లాడుతున్నారు అని. కానీ అసలు కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, చెన్నై ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది అని పోలికి తీసుకొచ్చేసరికి అసలు మొత్తం వ్యవహారం తేడా కొట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకో తెలుసా, మద్రాస్ అనేది, తమిళనాడు అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ రోజుల నుంచి అభివృద్ధిలో ముందున్న ప్రాంతం, అంతే కదా. మద్రాస్ ప్రెసిడెన్సీ అంటాం మనం కూడా, చాలా ఏళ్లు అక్కడి నుంచి జరిగిన పరిపాలన భాగం కదా. మరి కోయంబత్తూరు, చెన్నై ఎయిర్పోర్ట్లతో పోలిస్తే ఏమర్థమవుతుంది, చెన్నై ఎయిర్పోర్ట్ ఎప్పుడు కట్టారు, 1930s లోనా 40s లోనా, అంటే స్వతంత్రం రాకమునుపు. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ ఇంచుమించు అదే టైంలో కదా. ఇదిగో ఇక్కడ సంవత్సరాలు కనబడుతున్నాయి కదా. అంటే స్వతంత్రం రాకమునుపే ఎయిర్పోర్ట్లు కట్టి అభివృద్ధి చెందిన ప్రాంతం అది. వ్యాపార కూడలి, మనకు కూడా ఒకప్పుడు రాజధాని. అప్పుడెప్పుడో కట్టిన ఎయిర్పోర్ట్ ని ఇప్పుడు అమరావతిలో కడతామో అంటున్న ఎయిర్పోర్ట్ తో పోల్చి చెప్తున్నారు చూసారా. 5,000 ఎకరాలు ఇచ్చాం మేము, ఈ ఎయిర్పోర్ట్ ఎంతలో ఉంది అని అడుగుతున్నారు చూసారా. అంటే ఇందులో 2 కోణాలు, తన విధానాలను సమర్థించుకోవడం, రెండోది ఎదుటి వాళ్ళని ఎంచి ఏదో రకంగా తక్కువ చేసి మాట్లాడాలి అనే ఆలోచన. యువర్ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఓన్లీ 500 acres or 400 acres of land. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది, పోలిక వాదన ఎంత అసంబద్ధంగా ఉంది అనిపించదు అన్నా కదా. ఎయిర్పోర్ట్ 1,000 ఎకరాల్లో ఉన్నంత మాత్రాన డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరిగినట్ట, రాజధాని పేరుతో 1,000 కాదు 1,00,000 ఎకరాలు కావాలి అని పూల్ చేసినంత మాత్రాన అభివృద్ధి పరుగులు తీస్తున్నట్టు అనుకోవచ్చా, అనుకోగలమా? ఇదే కదా క్వశ్చన్. మరి డెవలప్మెంట్ విషయాల్లోకి వస్తే తమిళనాడు ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, మనం పోల్చి చెప్తున్నాం కదా 2 రాష్ట్రాలని. పైగా చూడండి, డబల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ అన్నాం కదా, 7 ఏళ్ల పాటు డబుల్ ఇంజన్ లో ఉంటుంటాము. తమిళనాడుని వంక పెట్టాం మనం. మరి తమిళనాడుతో పోలిస్తే మనం ఎక్కడున్నాము, ఆదాయాల్లో అయినా, అభివృద్ధిలో అయినా, ఇండస్ట్రియలైజేషన్ లో అయినా, అన్నిటికీ మించి రాజధాని కట్టుకుంటున్న రాష్ట్రం కదా ఏపీ. అర్బనైజేషన్ విషయంలో అయినా ఎక్కడున్నాం మనం, లెక్కదిద్దామా? ఇష్యూస్ వారీగా డేటా ఆధారంగానే ఉత్త ఆరోపణలు చేయం కదా మనం ఎప్పుడు. మొదట అర్బనైజేషన్ విషయం చూద్దాం. చూస్తున్నారుగా, తమిళనాడు దేశంలోనే మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ అని ఈ డేటా చెప్తా ఉంది కదా. దేశవ్యాప్తంగా సగటున ప్రతి రాష్ట్రంలోనూ 30 నుంచి 35% అర్బనైజేషన్ ఉంటే తమిళనాడులో 48% ఉంది. తమిళనాడులో పట్టణాలు ఎక్కువ, చాలా మందికి తెలుసు మన వాళ్ళకి కదా. పైగా అభివృద్ధి కూడా డీసెంట్రలైజ్డ్ మోడల్లో ఉంటుంది. ప్రతి 50-100 కిలోమీటర్లో ఉద్యోగాలు, ఉపాధి వచ్చేలాగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్న రాష్ట్రం తమిళనాడు. అఫ్ కోర్స్ అదేమి ఇప్పుడు స్టాలిన్ చేసింది కాకపోయినా దశాబ్దాలుగా వాళ్ళకున్న అడ్వాంటేజ్, తీర ప్రాంతాన్ని కానీ, అప్పట్లో బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను కానీ లివరేజ్ తీసుకోవడం వల్ల
వల్ల వచ్చిన సౌకర్యం అది. అంత డెవలప్మెంట్ జరిగింది. మరి ఇంత అర్బనైజేషన్ జరిగిన ప్రాంతాన్ని మనం ఏపీతో కంపేర్ చేసి ఏపీలా ఉండండి అని చెప్పగలమా? రాజధాని విషయంలో 12 ఏళ్లుగా కొట్లాడుకుంటూ ఉన్నాం. పైగా చెన్నై నుంచి కూడా మనల్ని వెళ్ళగొట్టిన హిస్టరీ ఉంది దశాబ్దాలకు పూర్వం. మనం వచ్చి అర్బనైజేషన్ లో వాళ్ళకి పాఠాలు చెప్తే పోలిక తెస్తే ఎలా ఉంటుంది? ఇండస్ట్రియలైజేషన్ విషయం చూద్దాం. ఆ రకంగా చూసినా కానీ తమిళనాడు దేశంలోనే అత్యధిక ఇండస్ట్రీస్ ఉన్న రాష్ట్రం, నెంబర్ 1. చూస్తున్నారు కదా, తిరుగులేని ట్రాక్ రికార్డ్. మనం ఎక్కడ ఉన్నాం ఇండస్ట్రియలైజేషన్ లో? మీకు తెలుసా, విభజన తర్వాత 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ డిపెండెన్సీ అంతకు ముందు 2014 పూర్వం 24% ఏమో ఉంటే విభజన తర్వాత ఆ డిపెండెన్స్ 33% పెరిగింది. అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ మన ఇంపాక్ట్. అలాంటిది అసలు అభివృద్ధి విషయంలో ఎలా ఉండాలో మనం వాళ్ళకి చెప్పాం. ఆ తర్వాత పెట్టుబడులు కూడా బ్రహ్మాండంగా ఆకర్షిస్తున్నాము. దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీలోనే వస్తున్నాయని మాట్లాడారు చంద్రబాబు. బహుశా కంపెనీలతో కుదుర్చుకున్న ఎంఓయూల్ని దృష్టిలో పెట్టుకుని అలా చెప్పుంటారు. కానీ పెట్టుబడుల ఆకర్షణలోనూ ఎంఓయూల్ని రియాలిటీగా మార్చడంలోనూ ట్రాన్స్ఫార్మ్ చేయడంలోనూ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం దేశంలో తమిళనాడు. దేశంలో ఉన్న టాటా లాంటి బ్రాండ్లే దాదాపు 70,000 కోట్లేమో పెట్టుబడులు పెట్టినాయిట తమిళనాడులో గత 6-7 సంవత్సరాల్లో. రోల్స్ రాయిస్ లాంటి వరల్డ్ రినౌండ్ బ్రాండ్స్ తమిళనాడులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధమైనాయి. 1-2 ఏళ్ల కిందట హిస్టరీ ఇది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న తమిళనాడుకి మనం పెట్టుబడుల ఆకర్షణలో ఇలా ఉంది అని చెప్తూ ఉన్నాం. ఈ మనం చేసుకుంటే ప్రచారమే అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ వాస్తవంతో పోలిస్తే మన ప్రచారం నిలవగలదా? అర్బనైజేషన్ విషయంలోనూ ఇండస్ట్రియలైజేషన్ లోనే కాదు, ఆదాయాల విషయంలో కూడా తమిళనాడుకి మనకి చాలా దూరం ఉంది. నో విజన్ అన్నాం కదా, ఇక్కడ ఒక పాయింట్ చెప్పి తీరాలి. డెట్ టు జిఎస్డిపి రేషియో అని ఒకటి ఉంటుంది, మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే జనరేట్ అయ్యే ఆర్థిక స్టామినాలతో పోలిస్తే ఎంత అప్పులు చేశారు అని డెట్ టు జిఎస్డిపి రేషియో. ఈ డెట్ టు జిఎస్డిపి రేషియో ఏపీకి 35% 36% ఉంది. అంటే ఇక్కడ జనరేట్ అవుతున్న ప్రతి రూపాయిలోనూ 35 పైసలకి సరిపడా అప్పులు ఆల్రెడీ చేసుకున్నాం మనం. ఈ రేషియో ఇండియాలోనే హైయెస్ట్. బీహార్, బెంగాల్, ఏపీ టాప్ 3లో ఉంటాయి, టాపర్ ఆఫ్ ద బ్యాచ్ మనం. కానీ తమిళనాడులో డెట్ టు జిఎస్డిపి రేషియో 25%. మనకి వాళ్ళకి 10% పైగా డిఫరెన్స్ ఉంది. పైపెచ్చి ఇంకో విషయం ఏంటో తెలుసా, అది ఇక్కడ చెప్పారు చూడండి. స్టాలిన్ జమానాలో అప్పులు తగ్గినాయిట. మరి మన జమానాలో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? నిరంతరం దేని మీద నడుస్తా ఉంది ప్రభుత్వం? అసలు ఆక్సిజన్ అప్పులే కదా ఆంధ్రప్రదేశ్ కి. అంటే మనం ఏం చెప్పాము, మనకంటే బెటర్ డెట్ టు జిఎస్డిపి రేషియో ఉంది తమిళనాడులో. పైగా అప్పులు తగ్గించి తీర్చిన చరిత్ర స్టాలిన్ అయితే వరస్ట్ రెజీమ్ అది అని చెప్పాం మనం. ఇది ఆధారాలు కదా, కనపడుతున్నావు కదా, నిజాలు కదా ఇవన్నీ. ఇక జిఎస్టీ లాంటి వసూళ్లు అయితే అసలు పోల్చుకోలేము తమిళనాడుతో మనం. ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. పోల్ పొజిషన్ లో ఉంది దేశంలో తమిళనాడు. అయినా కానీ చూద్దామంటే చూడండి, మనతో పోలిస్తే వాళ్ళ జిఎస్టీ వసూళ్లు డబుల్ ఉంటాయి. మరి ఇంత ప్రోగ్రెసివ్ గా గ్రోత్ ఓరియంటెడ్ గా దూసుకుపోతూ ఉన్న రాష్ట్రంలో మా మోడల్ ని అనుసరించాలి, మాది డబుల్ ఇంజన్ అని చెప్పడం అంటే సాహసం అనే చెప్పాలి కదా. డబుల్ ఇంజన్ సర్కార్ ఇలాగా అంతే కదా, అవునా కదా? అయినా సరే ఎందుకు చెప్పారు ఈ ప్రచారానికి? అసలు వ్యూహం ఏంటి అంటే, తమిళనాడులో ఎన్డీఏకి ప్రచారం చేయడం సంగతి తర్వాత, ముందు మన విధానాలను పబ్లిసైజ్ చేసేయాలి. అక్కడికి వెళ్ళా గానీ ఇక్కడ మీడియా ఎలాగో మన మీదే ఫోకస్ పెడుతుంది కాబట్టి మనం చెప్పాలనుకున్నదంతా చెప్పేసి మన విధానాలు వరల్డ్ క్లాస్, వరల్డ్ స్టాండర్డ్ అని చెప్పుకోవాలన్నది ప్రయత్నం, అవునా కదా? అప్పట్లో శంషాబాద్కి 5,000 ఎకరాలు ఇచ్చాము అని కూడా చంద్రబాబు కోట్ చేయటం స్పీచ్ లో కనపడింది. When I developed Hyderabad, 5,000 acres of land. ఇక్కడే ఖచ్చితంగా పాయింట్ ఒకటి ఉంది. హైదరాబాద్కి కీర్తి కిరీటాలు ఎవరో తొడగల. అసలు ఇండియాలోనే కాదు, బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ ఈ స్కేల్ ఆఫ్ డెవలప్మెంట్ జరిగిన సిటీకి ఎక్కడా లేని అడ్వాంటేజ్ హైదరాబాద్కి ఉంది. అదేంటో తెలుసా? 4 వైపులా విస్తరించే అవకాశం, విశాలమైన భూభాగం. ఇండియాలో చెన్నైకి లేదు అవకాశం, బెంగళూరుకి లేదు అవకాశం, ఢిల్లీకి లేదు, ముంబైకి లేదు. అందుకోసమే ఢిల్లీలో అయితేనేమో నోయిడా లాంటివి పుట్టినాయి, ముంబైలో నవీ ముంబై లాంటివి ఎక్స్టెన్షన్లు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ మాత్రమే 4 వైపులా తలచుకున్నదే తడవుగా ఎక్స్పాండ్ కాగలిగిన సిటీ. జియోగ్రాఫికల్ గా అడ్వాంటేజ్ ఉన్న ఏకైక నగరం బహుశా ఇంత పెద్ద నగరం ప్రపంచంలోనే. అందుకని అక్కడ కేటాయించడానికి తగినన్ని భూములు ఉండుండొచ్చు. హైదరాబాద్ జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ మనం ఎలా క్లెయిమ్ చేసుకుంటాం? అది హైదరాబాద్ ప్రత్యేకత కదా. మనం ఆ విషయాన్ని కూడా టాక్టికల్ గా మన అడ్వాంటేజ్ అన్నట్టుగా చెప్తూ ఉంటాం. తీరా చూడబోతే ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరు అని గూగుల్ అడిగితే చెప్తుంది రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించారు, మన్మోహన్ సింగ్ ప్రారంభోత్సవం చేశారు.
మన ఘనతని క్లెయిమ్ చేస్తుంటాం. ఇదంతా ఒక ఎత్తు అయితే పొలిటికల్ క్రెడిబిలిటీ గురించి చంద్రబాబు మాట్లాడారు. డిఎంకే అనేది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది అని చెప్పారు. వెంటనే చాలా మంది మరి టీడీపీ కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిందే కదా, 2018లో 19లో కాంగ్రెస్ తో ఎందుకు జట్టు కట్టారు అని అడుగుతూ ఉన్నారు. ఆ ఆర్గ్యుమెంట్ అక్కడితో అయిపోలా. పొలిటికల్ క్రెడిబిలిటీ విషయంలో డిఎంకే నుంచి, తమిళనాడు నుంచి గత 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో దేశం మొత్తం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది తెలుసా. 2011లో 2G ఎలిగేషన్స్ మీద కరుణానిధి కూతురు కనిమొళిని అప్పటి యూపీఏ జమానాలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసినాయి కదా. అయినా సరే పొత్తు చెడిపోలా రెండు పార్టీలకి. తీరా అదే కేసులో ఆధారాలు లేవు అని ఒక 6-7 ఏళ్ల తర్వాత 2017లోనేమో కేసును కొట్టేసింది, నిరపరాధిగా ప్రకటించారు కనిమొళిని. ఇంత తుఫాన్ చెలరేగినా గానీ, ఇన్ని ఆరోపణలు వచ్చినా గానీ, పొత్తులో ఉన్నా గానీ అరెస్ట్ చేయిస్తారా అని డిఎంకే కాంగ్రెస్ నుంచి దూరం జరగల, పొత్తు చెడిపోలా. అంటే టైం టెస్టెడ్ అంటారు కదా. మరి అలాంటి రాజకీయం నడుస్తా ఉంది తమిళనాడులో. మరి మన దగ్గర రాజకీయ అడ్వాంటేజ్ వస్తుంది అంటే పొత్తు తెంచుకుంటాము, ధర్మ పోరాటం పేరుతో దీక్షలు చేసి ఎదురుదాడులు చేస్తాము, చాలా ఆశ్చర్యకరంగా జుగుప్సాకరంగా భార్యకి అన్నం పెట్టనోడు లాంటి ఆరోపణలు కూడా చేస్తాము. మళ్ళీ ఫ్రమ్ నోవేర్ అవసరం ఉంటే కనుక మళ్ళీ అదే పార్టీలతో కలుస్తాం కదా. మరి ఇలాంటప్పుడు పొత్తుల గురించి, పొలిటికల్ క్రెడిబిలిటీ గురించి మనం తమిళనాడులో మాట్లాడగలమా? మాట్లాడితే గనక ఆంధ్రప్రదేశ్ పార్టీ నాయకత్వం ఇలా అంది అని కదా అంటారు, రాష్ట్రం పేరు చేస్తారు కదా. అందుకోసమే ఇంతలా చెప్పడం. అంటే అభివృద్ధి విషయంలో చూసినా, డెవలప్మెంట్ ట్రాక్ రికార్డ్ పరంగా చూసినా, పొలిటికల్ క్రెడిబిలిటీ వైజ్గా చూసినా కానీ తమిళనాడు మనకంటే బెటర్గా ఉంది. ఆ విషయం తెలిసినా కూడా మన విధానాల్ని, మనం చెప్పాలనుకున్న పబ్లిసిటీ మోడల్ని మీడియాలో ప్రచారం చేయడానికి తమిళనాడు ప్రచారాన్ని చాలా వ్యూహాత్మకంగా వాడామా అంతేనా అర్థం చేసుకోవాల్సింది. కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్.